హలో మేరా జానా జిగర్స్, నేను మీ సూర్య. ఈరోజైతే కొత్త కాన్సెప్ట్తో వచ్చా, అదే కుకింగ్. నాకు ఇష్టమైన బంగాళదుంప కర్రీ అయితే వండాలని ఫిక్స్ అయ్యా. దానికి కావాల్సినట్టు 3 బంగాళదుంపలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసా. దాని తర్వాత 3 ఉల్లిపాయలు అయితే తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసా. అవి సరిపోతాయో నాకైతే తెలీదు. అలాగే 3 టమాటాలను తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత 3 పచ్చిమిరకాయలు తీసుకుని వాటిని పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసేసుకున్నాం. ఇంకా స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టి బాగా హీట్ ఎక్కే వరకు దాన్ని హీట్ చేయాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ వేసుకుని మన ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. A few moments later. కోసిన ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరకాయలను కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కలర్ అయితే చేంజ్ అయ్యింది చూడండి. దాని తర్వాత టమాటాలు, చిన్న చిన్న ముక్కలా కోసుకున్న బంగాళదుంపలను కూడా అందులో వేసి బాగా కలిపి ఉప్పు, పసుపు, కారం తగినంత నీళ్ళు పోసుకుని బాయిల్ అవ్వనివ్వాలి. A few moments later. తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయేలా చూసుకోండి. అంతే, కర్రీ రెడీ. ఇంతకీ కర్రీ ఎలా ఉంది అని అడుగుతారా? అస్సలు బాగలేదు. ఏం తక్కువైందో అంత ఐడియా లేదు, కానీ ఇంట్లో మీరైతే అందంగా అమ్మ చేసిన వంట లేకపోతే నాలాగా రూమ్లో చెఫ్నో కుక్నో పెట్టుకోండి. మా చెఫ్, కుక్కు ఇద్దరు ఇంటికి వెళ్ళారు కాబట్టి నేను ఈ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అవునా, నిజమా? నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా చేద్దాం. పొటాటో కర్రీ తినేసి ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా టీ నగర్కి అయితే వెళ్ళిపోదామని బస్సు అయితే టీ నగర్కి అయితే వచ్చేసా. ఇక్కడ కావాల్సినంతసేపు ఇష్టం వచ్చినట్టు తిరిగి నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని తిరిగి రూమ్కి అయితే రిటర్న్ అయిపోయా. మళ్ళీ వెళ్ళి ఆ బంగాళదుంప కూర తినే కదా పడుకోవాలి. సో ఇంతటితో ఉంటా ఫ్రెండ్స్. ఎస్ప్రెడ్ ది కాఫ్. జై హింద్.